కేజ్రీవాల్ నిన్న విడుదలయ్యిండు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సచివాలయానికి వెళ్ళొద్దు, సంతకం చేయొద్దు, కేసు గురించి బయట మాట్లాడొద్దని షరతు. సిబిఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. పంజరంలో చిలక భావనను తొలగించుకోవాలి. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్టా? 22 నెలలుగా లేని తొందర అప్పుడే ఎందుకు? సుదీర్ఘంగా నిర్బంధించడం స్వేచ్ఛకు హరించడమే. ఈడీ కేసులో బెయిల్ వచ్చాక కస్టడీలో ఉంచడం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనన్న కోర్టు. అధినేతకు బెయిల్తో ఆప్షన్లో సంబరాలు. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేసింది చూడండి. ఒక్కొక్క మాట వెనకాల బీజేపీ చేస్తున్నటువంటి కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, వీటికి అర్థం ఉన్నది. ఇగో ఏమన్నాడు ఆయన క్లియర్గా, పంజరంలో చిలకలా మీరు వ్యవహరించొద్దు, ఆ భావం నుంచి బయటికి రావాలి, దాన్ని తొలగించాలి అని చెప్పిండు. అంటే ఏంది? ఈ పంజరం ఎవరు? బీజేపీ. ఈ పంజరం పెట్టేది ఎవరు? బీజేపీ. ఆ బీజేపీ ఆడిచ్చినట్టు ఈ శిల్క ఆడుతూ ఉంటుంది అనమాట, సిబిఐ అనేటువంటి శిల్క. సో కాబట్టి ఈ పంజరంలో శిల్క లెక్క నువ్వు ఉండొద్దు, ఆ భావనను తొలగించాలని చెప్పేసి ఉజ్జల్ బుయాన్, మన తెలంగాణలో హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిపోయినటువంటి ఉజ్జల్ బుయాన్ గారు అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. సో ఆయన చేసేటువంటి వ్యాఖ్య ఇది. పంజరంలో చిలకలా ఉన్నది సిబిఐ అనేది. సో కాబట్టి ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? అప్పటిదాకా అరెస్ట్ చేయరు. ఈడీ కేసులో బెయిల్ వస్తుంది వెంటనే మీరు ఎట్లా అరెస్ట్ చేసిరు? ఏ విధంగా అరెస్ట్ చేసిరని చెప్పేసి సిబిఐకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. 22 నెలలుగా లేని తొందర అప్పుడే ఎందుకు వచ్చింది? కేసు స్టార్ట్ అయ్యి 22 మంత్స్ అవుతుంది, అప్పటి నుంచి లేనటువంటి తొందర ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈయనకు బెయిల్ రాగానే, ఈడీ కేసులో బెయిల్ రాగానే సిబిఐ ఎట్లా అరెస్ట్ చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా అడిగింది. ఈ 3 వ్యాఖ్యలు, దాంతోపాటు కింద సుదీర్ఘంగా నిర్బంధించడం కూడా స్వేచ్ఛను హరించడమే. ఈ 3 వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు, సిబిఐ ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలు, మోడీ ఆడించినట్టు ఆడేటువంటి తోలు బొమ్మలు అంతే.